దళిత వాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి మూలం రమేష్. సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు మూలం రమేష్ బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో దళిత వాడలను, గిరిజన కాలనీలను ప్రజా సంఘాలు దళాలుగా ఏర్పడి పర్యటించారని తెలిపారు. వారి పర్యటనల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను సేకరించి వాటి పరిష్కారం కోసం ఈ నెల 24వ తారీఖున కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుందని తెలిపారు. ఈ ధర్నాకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న దళితులు, గిరిజనులు సమస్యలను వినతుల రూపంలో తీసుకుని వచ్చి ధర్నా జయప్రదం చేయాలని ఆయన కోరారు. దళితులకు, గిరిజనులకు ఇళ్ల స్థలాలు, సాగు భూమి ఇవ్వాలని, సాగు భూమి ఉన్నవారికి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు మన్నూరు భాస్కరయ్య, గరికపాటి సురేష్, రైతు సంఘం నాయకులు గండవరపు శ్రీనివాసులు, పుత్తేటి మల్లికార్జున, సిఐటిఈ నాయకులు చెల్లకొలుసు మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తంబి రమణయ్య, మద్దిశెట్టి సురేష్, కౌలు రైతు సంఘం నాయకులు లక్ష్మయ్య, రమణయ్య, మాల్యాద్రి, చెన్నయ్య, సుబ్రహ్మణ్యం, ఆవాజ్ నాయకులు షేక్ జానీ మరియు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మూలం రమేష్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు. ఏదైతే వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలని సామాజిక శంఖారావం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అనేక గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి దామరముడుకు కానీ, పల్లిపాలెం కానీ, అట్లాగనే శ్రీరంగరాజపురం, ఆగులపాడు, అన్నారెడ్డిపాలెం తదితర గ్రామాల్లో పర్యటించి అనేక సమస్యలు ఈరోజు ముందుకు వచ్చాయి. ఆ సమస్యల పరిష్కారానికి అనేక గ్రామాల్లో గిరిజనులుగా ఉంటే వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ లేవు. అట్లాగనే ఈరోజు కూడా స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా కానీ పూరి గుడిసెల్లో నివసించే ప్రాంతం మనం ఈ మండలంలో చూస్తున్నాం. దళిత వాడల్లో ఏదైతే శ్మశాన వాటికల్లో కనీసం శుభ్రంగా లేకుండా చెట్లు వాటితో నిండిపోయి కనీసం క్లీనింగ్ చేసే పరిస్థితి కూడా లేకపోవటం, దళితులు నివసించే ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టము సరిలేక ఇళ్లలోకి నీళ్లు రావటం, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మంచినీళ్లు కానీ అనేక సమస్యలతో ఈ మండలంలో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఉండేటువంటి గ్రామాల్లో పర్యటన జరుగుతుంది. రేపు 24వ తేదీ విఆర్సీ గ్రౌండ్ నుంచి ఈ మండలంలో జిల్లాలో ఉండేటువంటి అన్ని మండలాల నుంచి దళిత గిరిజనులు ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీస్ కాడ ఆయన కలెక్టర్ గారికి ఈ వివరాలన్నీ తెలియజేస్తాం. సరే మిత్రులారా, ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సామాజిక శంఖారావం పేరుతో ఇప్పుడు వరకు సుమారు 60 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 60% గ్రామాల్లో దళిత వాడల్లో అధ్యయన కేంద్రాలుగా ఏర్పడి కేవీపీఎస్ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక ప్రజా సంఘాలు కలిసి బృందాలుగా ఏర్పడి అధ్యయనం చేయడం జరిగింది. 60% గ్రామాల్లో నేటికి దళితులుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికి కూడా శ్మశానాలు సరిగా లేవు. ఉన్న దగ్గర కాంపౌండ్ వాల్ కానీ, వాళ్ళు కర్మ చేసుకునేటటువంటి రూమ్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ లేని ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాదు దళిత వాడల్లో ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఇసుకపాలెం పంచాయతీ అంటే మున్సిపాలిటీగా ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ అరుంధతివాడ అర్జునవాడలో ఈరోజు ఉన్నటువంటి అప్పుడు జక్కా వెంకయ్య గారు ఎమ్మెల్యే ఉండగా కొంత నిధులు ఇచ్చి, ఫండ్స్ ఇచ్చి శ్మశానాన్ని శుభ్రం చేయడం జరిగింది. కొన్ని గట్టిళ్ళు కట్టివ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా ఇక్కడ ఒక్క గట్టిళ్ళు కూడా దళితులకు కట్టించిన దాఖలాలు లేవు.
శ్మశానం అదేవిధంగా ఆ రోజు అభివృద్ధి చేసిందే తప్ప ఈ రోజుకి కూడా కాంపౌండ్ వాల్ కానీ మంచినీటి సౌకర్యం కానీ వాళ్ళకి కర్మలు చేసుకునేటటువంటి రూమ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది దుర్మార్గమైన విషయం. అసలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఇచ్చేటటువంటి నిధులు వేలాది కోట్ల రూపాయలు లెక్కలు చెప్పేదానికి మాత్రం ప్రభుత్వం బడ్జెట్లో లెక్కలు చూపిస్తుంది. ఒక్క రూపాయి కూడా దళిత వాడలకి కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఈ మండలంలో సుమారు 15 గ్రామాలు ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం అనేక ప్రజా సంఘాలు సిఐటి ఆధ్వర్యంలో ఆ ర్యాలీ సందర్భంగా ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర నాయకులు మూల రమేష్ గారు, వృత్తి సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా నేను ఎం భాస్కరయ్య, ఇక్కడ ఉన్నటువంటి గండవరపు శ్రీనివాసులు, కోటలశెట్టి శ్రీనివాసులు, రేగుగుంటయ్య, మల్లికార్జును, తమ్మిరమణయ్య అనేక మంది ప్రజా సంఘాల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం. రేపు 24వ తేదీ కలెక్టరేట్ కాడ జరిగేటటువంటి పెద్ద కార్యక్రమం రాయబారం, కలెక్టర్ వద్దకి రాయబారంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలు, గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజా సమస్యలు, దళితవాడ సమస్యల్ని తీసుకుపోయి కలెక్టర్ గారికి వినియోగించడం జరగద్ది. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రత్యక్ష కార్యాచరణకి ప్రజా సంఘాలుగా, కేవీపీఎస్గా, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర సంఘాలుగా కూలుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.